గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ ఆధునిక యుగంలో సెల్ ఫోన్ వాడకం, ఇంటర్నెట్ వాడకం, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ వాడకం అనేది ప్రతి మనిషికి మరి కంపల్సరీ అయిపోయింది. మరి అదే సమయంలో ఎన్నో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ఎంతోమంది దగ్గర మరి డబ్బుని కాజేస్తున్నారు కొంతమంది. ఈ సైబర్ క్రైమ్స్ మీద అవగాహన సదస్సు ఈరోజు భీమవరం 2 టౌన్ పట్టణ సిఐ శ్రీ కాళీచరణ్ గారి ద్వారా మా వేదిక వద్ద దీనిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయటమైంది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి, వాకర్స్ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. సైబర్ నేరాలు బాగా ఎక్కువ జరుగుతున్న ఈ సమయంలో భీమవరం పట్టణంలో రిటైర్డ్ ప్రొఫెసరు వృద్ధ దంపతులు వారు సైబర్ నేరంలో గురి అయ్యారు. అది చాలా పెద్ద మొత్తం. ఆ మొత్తాన్ని సుమారు 10 రోజుల్లో 2 టౌన్ సిఐ గారు శ్రీ కాళీచరణ్ గారు వారి బృందం, ఎస్పీ గారు, డిఎస్పీ గారు మొత్తం వారి నేతృత్వంలో చాకచక్యంగా ఆ నేరస్తులను పట్టుకుని సుమారు 90% సొమ్మును రికవర్ చేసి ఆ బాధ్యతలకు అందజేసిన సందర్భంగా ఈ సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, మనం దానికి లొంగకుండా ఎలా ఉండాలి అనే దాని మీద అవగాహన సదస్సుకి ఆహ్వానించాం మనం. వారు అడిగిన వెంటనే మన వేదిక వద్దకు వచ్చి ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి రోజున జ్యోతి పేపర్లో నేను చదివాను, మెయిన్ హెడ్డింగ్లోనే ఉంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శ్రీ అమర్ సింగ్ ఆయన రిటైర్ అయిపోయారంట. 8 కోట్ల రూపాయలు సైబర్ నేరంలో చిక్కున్నారు ఆయన. 8 కోట్లు. అది ఆయన అవమానంగా భావించి సెక్యూరిటీ రివాల్వర్ తీసుకుని సూసైడ్ చేసుకున్నారు పాప ఆయన. అధికారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు ఎంతోమంది దీంట్లోనూ బలవుతున్నారు. మన సామాన్య మానవులు మనం కూడా చాలా ఈజీగా పడతాం. చిన్న ఉదాహరణ, అది ఒకరోజు ఉగాది. నేను లాకర్ రూమ్ నుంచి సామాన్లు తీసుకున్న సమయంలో నా వీడియో కాల్ వచ్చింది. నేను ఎవరికి చెప్పలా, సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. మిస్టర్ బి రామకృష్ణారావు, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు. అంతే. అక్కడ సెట్టింగు మన పోలీస్ స్టేషన్లో సెట్టింగ్ ఎలా ఉంటుందో దానికన్నా టాప్గా ఉంది. ఆయన చాలా గంభీరంగా ఉన్నాడు. ఇంగ్లీష్లో చాలా బాగా గట్టిగా మాట్లాడుతున్నాడు, హిందీలో మాట్లాడుతున్నాడు. మీరు నమ్మండి నమ్మండి, తల్లోంచి చెమటలు ఇలా నీరు కారిపోయింది పండుగ రోజున.
ఏంటి నాన్న అని మా అబ్బాయి మా గుమాస్తా గమ్మని దగ్గరికి వచ్చారు. వచ్చి ఫోన్ తీసుకుని గట్టిగా మా అబ్బాయి నిశాంత్ స్ట్రాంగ్గా ఇచ్చిన వెంటనే ఫోన్ పెట్టేశారు. నాన్న కూర్చోండి, భయపడొద్దని చెప్పారు. ఆ సంఘటన మొన్న ఉగాది కాక అంతకు ముందు ఉగాదిలో జరిగింది. అందుకని ఏంటంటే మనం అలా బలి అవ్వకుండా మనం ఏమీ పోగొట్టుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం శ్రీ కాళీశరణ్ గారిని మనం ఇక్కడికి తీసుకొచ్చాం. వారికి ముందుగా సత్కారం చేసుకుని తర్వాత మన అవగాహన సదస్సు వారు ఎలా ఛేదించారు, మనం ఎలా లొంగకూడదు అనేది చెప్తారు. ఈ కార్యక్రమాన్ని మన కో కన్వీనర్ ఒళ్ళే శ్రీను గారు నిర్వహిస్తారు. ముందుగా అత్యంత సమర్థవంతంగా నిజాయితీగా పనిచేస్తూ డిఫికల్ట్ కేసులు చాలా చాకచక్యంగా డీల్ చేస్తున్నటువంటి మన సిఐ గారికి మన మార్నింగ్ క్లాస్ తరఫున సన్మానం ఏర్పాటు చేసినందుకు ముందుగా మన సభ్యులందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా జరిగేది ఏంటంటే సైబర్ క్రైమ్స్లో నాకు తెలిసినంత వరకు 2 రకాలుగా మనం మోసపోతాం. ఒకటి అధికమైన డబ్బుకి ఆశపడి ఆశతో మోసపోయేది ఒక రకం ఉంటుంది, రెండోది భయంతో మోసపోయేది ఒక రకంగా ఉంటుంది. ఈ మెయిన్ ఏ కేసు చూసినా సరే ఈ రెండే కాదు. ఎందుకంటే మాకు పీజీఆర్ఎస్లు వస్తూ ఉంటాయి, అన్ని ఇలాంటి కేసులే, అన్నీ ఇలాంటివి అండి. అంటే సార్ కూడా మేము కూడా వస్తూ ఉంటారు మామూలుగా. అలాగా ఈ 2 కారణాలకు వచ్చినప్పుడు నేను సిఐ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మనం ఇమీడియట్గా ఏం చేయాలి, ఈ కేసు ఎలాంటిదైనా మనం అలాగ గురైనప్పుడు మోసపోయినప్పుడు ఇమీడియట్గా మనం చేయవలసిన స్టెప్స్ ఏంటి, దానికి ఏంటంటే మా గ్రూప్ సభ్యులకు చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన ఒక వీడియో కానీ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ఒకసారి మా గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే సార్ మా వాళ్ళు ఎవరైనా ఇస్తే అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అదేవిధంగా సిఐగా చేస్తున్న మన కాళీచరణ్ గారు త్వరలోనే డిఎస్పీగా, ఏఎస్పీగా, మళ్ళీ ఎస్పీగా కూడా, ఎందుకంటే ఇలాంటి చాలా సమర్థవంతంగా నీతి నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు మనకు చాలా అవసరం. ఇలాంటి మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ ముందుగా శుభోదయం అండి. ఈ రోజున మన డయాస్మీకి యంగ్ అండ్ డైనమిక్ మరి 2 టౌన్ సిఏ కాళీచరణ్ గారు రావడం జరిగింది. మరి కాళీచరణ్ గారి గురించి మనం ఎవరికి ఇక్కడ పరిచయం చేయక్కర్లా, ఎందుకంటే మనం ఈ ఊళ్ళో ఉంటున్నాం. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో, మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారో, మరి ఎంత పవర్ఫుల్గా దీన్ని ఆపరేట్ చేస్తున్నారో మనం అందరూ చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మామూలు కేసులు సాల్వ్ చేయడం అనేది చాలా సులువైన పద్ధతి, కానీ ఈ సైబర్ నేరాలు అరికడటం అనేది చాలా కష్టం, నాకు తెలిసి మనందరికీ తెలిసి. మరి ఇలాంటి ఇండియాలోనే ఈ సైబర్ నేరాల్లో మన భీమవరంలో కేసు ఛేదించారంటే అది చాలా చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. అది మరి ఆల్ ఇండియా లెవెల్లో మన భీమవరానికి మరి పేరు మారుమోగిపోతుందంటే మరి మన ఎస్పీ గారు అవనివ్వండి, డిఎస్పీ గారు అవనివ్వండి, అలాగే కాళీచరణ్ గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా. మరి నేను ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఉన్నప్పుడు వినటం జరిగింది. వారు కేసు చెప్పినప్పుడు మన ఎస్ఆర్ గారు ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ గారి ఇంట్లో జరిగింది ఇది. వాళ్ళు చెప్పినప్పుడు మరి ఇమీడియట్గా వారు యాక్షన్లోకి దిగిపోయి మరి ఈ డబ్బు మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసామంటే అలా 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 చేతులు మారిపోయి వెళ్ళిపోతుంది, ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోతుంది. చాలా యాక్టివ్గా, చాలా పాజిటివ్గా, చాలా చాలా కష్టంగా ఛేదించవలసిన విషయం ఇది. అలాంటి దాన్ని వారు 90% రికవరీ తోటి మరి వాళ్ళు ఎంతో ఆనందపడిపోతున్నారు. వాళ్ళిద్దరిని చూశాను నేను మొన్న, ఎంతో ఆనందపడుతున్నారు. ఇలాంటి సక్సెస్ఫుల్గా చేయటం మన అందరికీ గర్వకారణం, మన భీమవరానికి. అలాగే మున్ముందు కూడా వీరు అనేక నేరాలు అరికడటంలోనూ, ఇలాంటి సైబర్ నేరాలు పట్టుకోవడంలోనూ ఉన్నతంగా ఉండాలని, మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మా కాఫీ క్లబ్ తరఫున, నా తరఫున, అందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉదయం ముందుగా కాళీచరణ్ గారి 2 టౌన్ సిఐ గారికి ధన్యవాదాలు, భీమవరం ప్రజల తరఫున, జిల్లా తరఫున. మరి ఈ ఆధునిక యుగంలో ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా ఈ నెట్కి సంబంధించి సైబర్ నేరాలన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. ఇందులో ఉన్న 50 మంది అందరూ ఏదో రకంగా ఇది ఫేస్ చేసాం, నాతో సహా. నాకైతే ఫోన్ కాల్ వచ్చింది, అది ట్రూ కాలర్లో ఆ పోలీస్ స్టేషను అది అన్నీ రాసి ఉన్నాయి. అంటే ఇనీషియల్గా వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ అయితే వాళ్ళ గంభీరంగా మాట్లాడుతూ ఒక పోలీసు ఉన్నతాధికారులు ఎలా మాట్లాడతారో ఆ విధమైన ఇది క్రియేషన్ అక్కడ ఉంది. కాబట్టి ఎవరైనా ఈజీగా అది ఏంటనేది తెలియని వాళ్ళు ఎవరైనా మరి దానికి మరి బలవుతం సహజంగా అవుతారు. మరి అలాంటి సైబర్ నేరాన్ని మరి చాకచక్యంగా మరి మన కాళీచరణ్ గారి పేర్లోనే ఉంది అపర కాళీమాత. ఆ కాళీమాత ఆశీస్సులతో ఆయన అదేవిధంగా శత్రువులపై పోరాటం ఎలా చేస్తుందో కాళీమాత అలాగే సైబర్ నేరస్తుల్ని మరి ఆయన అంతమొందించి మరి బాధితుడికి తీసుకురావడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు ఆయన డిఎస్పీ గారు, ఎస్పీ గారి సహకారంతో. కాబట్టి మరి ఆయనకి భీమవరం ప్రజల తరఫున
శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. ముందుగా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఎందుకంటే మీ అంతటా మీరుగా వచ్చి సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ ఇవ్వాల్సిన బాధ్యత యాక్చువల్లీ మాది, పోలీస్ డిపార్ట్మెంట్ది. కానీ మీరు కూడా వచ్చి సార్ సీనియర్ సిటిజన్స్ అందరం ఒక దగ్గర ఉంటాము, మీరు వచ్చి సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ ఇస్తే బాగుంటుందని మీరు చెప్పడం చాలా, అంటే మీరు అలా స్పందించడం చాలా ఆనందదాయకం మాకు. ఈరోజు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లేచి ఎవరికారు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా ఫిట్నెస్ చేసుకుంటూ ఒక దగ్గర ఒక గ్రూప్గా గ్యాదర్ అవడం, అదేవిధంగా సొసైటీకి ఏదైతే హానికరంగా జరుగుతున్న విషయం మీద మీరు స్పందించి దానికి అందరికీ తెలియజేసే విధంగా మీరు అందరూ ముందుకు రావడం చాలా అభినందనీయం. ముందుగా నేను చెప్పేది మీ అందరికీ ఏంటంటే, ఏ పోలీసు కూడా, ఏ సిబిఐ ఆఫీసర్ కూడా ఎవరు కూడా మీ మొబైల్లో అరెస్ట్ చేస్తున్నామన్నదే అదో పెద్ద బూటకం. దాన్నే డిజిటల్ అరెస్ట్ అంటారండి. డిజిటల్ అరెస్ట్ అంటేనే ఫోన్ చేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పి, మీ ఆధార్ కార్డు నెంబర్ మీద సిమ్ములు ఉన్నాయి అని చెప్పి ఆ సిమ్ముల మీద నేరాలు జరుగుతున్నాయి, లేదా మీ ఆధార్ కార్డు మీ పేరు మీద పలానా ఎయిర్పోర్ట్లో పార్సిల్స్ వచ్చి ఆగే, ఆ పార్సిల్స్లో డ్రగ్స్ ఉన్నాయి, ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అని చెప్పడం, లేదా మీ అబ్బాయి మీకే కాల్ చేసి మీ అబ్బాయి పేరు కూడా పూర్తి పేరు చెప్పి అతను ఒక క్రైమ్లో ఇరుక్కున్నాడు, అతను మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం, ఇలా డిఫరెంట్ టైప్స్లో డిజిటల్ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజులో. ఎవరైతే భయభ్రాంతులకు గురై వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తారో వాళ్ళ కంట్రోల్లో పూర్తిగా తీసుకొని ఆ వీడియో కాల్లోనే వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ని వాళ్ళు ఇచ్చిన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయించేంత వరకు కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితులు వదలకుండా కంట్రోల్ పెట్టుకుంటున్నారు. అదంతా కేవలం కూడా ఒక భయం, అపోహతో జరుగుతుంది. అంతా అవతల వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్టర్స్ మీ భయాన్ని, అపోహని క్యాష్గా చేసుకొని మీ యొక్క జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బుని లాగేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరో కూడా మీకు ఎటువంటి కాల్ వచ్చినా సరే మీరు దానికి స్పందించకుండా లోకల్ పోలీస్ స్టేషన్కి మాకు చెప్పినా మేము మీకు చెప్తాం అది ఫేక్ కాల్ అనేసి. ఆయన మాకు చెప్పకముందే మీరు ఒకటే ఫిక్స్, మీకు ఫోన్లో వచ్చి డిజిటల్ అరెస్ట్ చేసామంటే అది పచ్చి అబద్ధం అని ఫిక్స్ అయిపోయింది. ఇది కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేసే టైం కాబట్టి డీమ్యాట్ అకౌంట్స్, షేర్ మార్కెట్ చేసే వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళకి కాల్స్ చేసి లేదా వాళ్ళకి వాట్సాప్లో లింక్ పంపిస్తారు. మేము షేర్ మార్కెట్ గురించి సజెషన్స్ ఇస్తాం మంచివి, మీకు నచ్చితే మా కన్సల్టెన్సీ ద్వారా షేర్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే లేదనేసి మీకు వాట్సాప్ లింక్ వస్తుంది. ఎవరికైతే షేర్ మార్కెట్ మీద అవగాహన ఉందో వాళ్ళు ఇమ్మీడియట్లీగా వాళ్ళని ఫాలో అవుతారు. ఆ గ్రూప్లో ఒక 30 days వరకు ఫాలో అవుతారు. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ చూస్తారు.
ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాఫిట్స్ కనబడుతూ ఉంటాయి. ఆ గ్రూప్లో 20 మెంబర్స్ ఉంటే 19 మెంబర్స్ కూడా వాళ్ళే ఉంటారు, మనల్ని యాడ్ చేస్తారు. ఆ 19 మెంబర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు పెడుతుంటారు. 19 మెంబర్స్ కన్వర్సేషన్ చూసి మనం కూడా టెంప్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటట్టు చేస్తారు. చేసే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీ ప్రాఫిట్ అకౌంట్ హైగా కనబడుతుంటుంది, బ్యాలెన్స్ బాగా కనబడుతుంది. మీరు అలాగా టెంప్ట్ అయ్యి చాలామంది ఇన్వెస్ట్మెంట్ బాగా చేసి ఒక పీక్ టైంకి వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకుందాం అమౌంట్ అనే టైంకి స్పందించడం కాదు, మొత్తం గ్రూప్ అంతా డిలీట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకేతను ఇంత లాగేసాం, ఇంత పని లేదన్నట్టు ఆ గ్రూప్ని ఇమీడియట్లీగా డిలీట్ చేసేస్తారు. ఇంకోటి, మీకు మొబైల్స్కి ఏపీకే ఫైల్స్, అన్నౌన్ ఫైల్స్ వస్తుంటాయి. మీరు అది ఏంటని క్లిక్ చేస్తారు, ఇమీడియట్లీగా మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఉన్న డేటా వెళ్ళడం కానీ, లేదా ఓటీపీలు, మీకు వచ్చే ఓటీపీలు కూడా సైబర్ ఫ్రాడ్స్టర్కి వెళ్ళి మీకు తెలియకుండా మీ అకౌంట్లో డబ్బులు ఆగేస్తారు. కాబట్టి దయచేసి ఎవరూ కూడా ఏపీకే ఫైల్స్, అన్నౌన్ ఫైల్స్ని ఎవరూ కూడా ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఎంత చేసినా మెయిన్ పబ్లిక్లో మీలో అవేర్నెస్ ఉండి మీరు దాన్ని ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అంటారు. అట్లా ఫస్ట్ ప్రివెంట్ చేసే పాత్ర మీ చేతిలో ఉంటుంది. ఇకపోతే ఇంకొంతమందికి వస్తాయి. ఏంటి ఎట్లాంటివి వస్తాయంటే, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా కేసులు ఫలానా విషయం వల్ల కేసులు నమోదు చేయబడుతున్నాయి అంటారు. వాళ్ళు ఎప్పుడైతే మీ పేర్లు, ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్పగానే టెన్షన్ పడిపోతారు. వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే వాట్సాప్లో మీరు లైన్లో ఉండగానే ఎఫ్ఐఆర్ కాపీ అని, అరెస్ట్ ఇంటిమేషన్ కాపీ అని, ఇవన్నీ కూడా పెడతా ఉంటారు. మీరు అది చదివి ఎప్పుడు కూడా భయపడలు కాకుండా మీకు ఏదన్నా లోకల్ పోలీస్ స్టేషన్ సంప్రదించండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకి, మీ సోదరులకు అందరికీ కూడా ఈ విషయం పక్కా తెలియజేయాలి. ఇది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితాంతం సంపాదించుకున్నదంతా ఒక దెబ్బకి పోతుంది. అది ఎవరైనా సరే ఆయన స్థానంలో మనం ఉంటే ఎలాగ ఉంటామో అని ఆలోచించుకోవాలి. మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పాలి. మీరు అందరూ చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ కూడా అరేంజ్ చేసినందుకు, ఈ అవేర్నెస్ క్యాంప్ పెట్టినందుకు కాఫీ క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇంతటి సౌహృదయంతో మీరందరూ కాళీచరణ్ గారికి ఈ సన్మానం ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటగా కాఫీ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను వాలంటరీగా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, కాళీచరణ్ గారిది నాది గురు శిష్యుల అనుబంధం. నేను డిఎన్ఆర్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ అయితే, ఈయన పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ కాకినాడ నుంచి మన డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో జరిగినటువంటి క్రాస్ కంట్రీలో 12 కిలోమీటర్స్, అది 12 కిలోమీటర్స్లో ప్లేస్ సంపాదించి నేను ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్కి టీం తీసుకెళ్తే ఆ టీంలో ఈయన ఒక అథ్లెట్. అటువంటి మా శిష్యుడు ఈరోజు ఎదిగి ఇంత ఎత్తున ఈ ఛేదించిన ఈ కార్యక్రమానికి భీమవరంలో ఈయనకి చేస్తున్న సన్మానాలు అన్నీ ఇన్నీ కాదు, చిన్న పెద్ద అందరూ కూడా ఖాళీ 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 అంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. బేసిక్గా కాళీచరణ్ గారి గురించి మీకు ఇంకొక 2 విషయాలు చెప్పాలి. ఎందుచేతంటే కాళీచరణ్ ఆంధ్ర యూనివర్సిటీకి ఇప్పుడే మీకు చెప్పా క్రాస్ కంట్రీ చేశాడని. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ హాకీ, ఆంధ్ర యూనివర్సిటీ ఫుట్బాల్ 3 సంవత్సరాలు ఆడి యూనివర్సిటీ బ్లూ సాధించి, యూనివర్సిటీ బ్లూ అంటే ఇట్ ఇస్ అన్ ఈక్వలెంట్ టు సీనియర్ నేషనల్స్. అటువంటి ఆల్రౌండర్కి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తే ఉద్యోగం ఎలా చేస్తాడు అంటానికి ఒక నిదర్శన మా కాళీ. ఇలాగా భీమవరంలో 2 టౌన్లో ప్రజలందరూ కూడా ఇంత ప్రశాంతంగా, ఇంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచి, పోలీస్ భయం అన్నది భీమవరాన్ని చాలామంది గుండెల్లో కల్పించిన మా కాళీ భవిష్యత్తులో ఇంకా ఎత్తి ఎదగాలని, ఇంకా మంచి మంచి కేసులు ఛేదించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని మనసావాచా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.